మ్యారేజ్ అయిన తర్వాత నుంచి మా అన్న, మా తమ్ముడు బాగా మారిపోయినారు. ఇదేందబ్బా ఇంత మాట అనేసినావా? మీ వదిన, మీ మరదలు చూస్తా ఉంటారు ఈ వీడియో. వాళ్ళేమన్నా అనుకోరా అనుకుంటారేమో. ఆగండి ఆడికే వస్తా ఉన్నాను. నేను జనరల్‌గా చెప్తున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజెస్‌లో ప్రయారిటీస్ వేరుంటాయి. బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ నేనే అనమాట. ఇద్దరు అన్నదమ్ముల ముద్దుల చెల్లెలు కదా! అందుకని చెప్పేసి ఏదైనా ముఖ్యంగా మనకే అన్నీ దక్కేవి ఫస్ట్ ప్రయారిటీగా. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అలా ఉండదు. ఫస్ట్ ప్రయారిటీస్ వాళ్ళ వైఫ్‌లకి అండ్ వాళ్ళ పిల్లలకి ఉంటాయి. అండ్ ఇప్పుడు పిల్లలొచ్చిన తర్వాత ఇంక వైఫ్‌లకి కూడా ఏముండదు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుందనమాట. సో, అంతే కదా! కొత్త నీరొస్తుంది అంటే పాత నీరు పోవాల్సిందే. అలాగా కొత్త రిలేషన్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి మన ఫ్యామిలీలో అంటే పాత రిలేషన్స్ కొంచెం తగ్గుతా ఉంటాయి. అదే జనరల్‌గా చెప్పాను. అంతేకాని ఏదో మా అన్నోళ్ళు మారిపోయారు, ఇంకా ఏదేదో సంథింగ్ అలా ఏం కాదు. కానీ హానెస్ట్‌గా చెప్పాలంటే అప్పుడప్పుడు కొంచెం బాధేస్తూ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ లాగా అందరూ అంత ప్యూర్ సోల్‌తో కలిసుంటే ఎంత బాగుండు అని. బట్ అది సాధ్యం కాదు. ఎవరి లైఫ్‌లో ఆళ్ళు బిజీగా ఉంటారు కదా!